ప్రదక్షిణలతో 41 ప్రదక్షిణతో 3 రోజులు గనక ఇక్కడ ప్రదక్షిణ చేస్తే తప్పకుండా వారి కోరిక నెరవేరుతుందో చక్కగా ఇలాంటి బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాన్ని పూజించిన ఎడల కోరిన కోరికలు తీరును. ఈ శివలింగానికి పూజ చేసిన వారు అపమృత్యువు నుంచి 4, ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వారు 6 ఉన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయము, న్యూ లక్ష్మీపురం వెంకటగిరి గ్రామం మధ్యలో వెలిసినటువంటి మహిమాన్విత దేవాలయం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. చాలా చక్కగా అత్యంత అద్భుతంగా ఉన్నటువంటి మూర్తి. మా దేవాలయాన్ని ఒక్కసారి భక్తులకందరికీ చూపిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. శిఖరం, రాతి ధ్వజస్తంభం. జై శ్రీమన్నారాయణ. చక్కగా చుట్టూ కూడా పచ్చని పంట పొలాలు, 100 ఎకరాలు, మధ్యలో ఆ పంచముఖ ఆంజనేయ స్వామి, అలాగే మంచి రావి చెట్టు, వేప చెట్టుతో కలిసి ఉన్నటువంటి వృక్షము. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయము. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. కోరిన కోరికలు తీర్చేటువంటి కొండంత స్వామి. దేవాలయ ప్రతిష్టకు ముందుగా ఈ ఆంజనేయ స్వామిని వాయు ప్రతిష్ఠ చేసి నిత్యము పూజలు చేస్తూ 6 మాసాల్లో ఈ దేవాలయాన్ని అత్యంత వైభవంగా నిర్మించటం జరిగింది. ఈ దేవాలయ ప్రతిష్ట షష్ఠీ చాంద్రమానేన శ్రీ శుభకృతనామ సంవత్సర శ్రావణ బహుళ నవమి ఆదివారం 20వ తేదీ 8వ నెల 2022 ఉదయం 8:33 రోహిణి నక్షత్రయుక్త కన్యాలగ్న పుష్కరాంశమున దేవాలయం ప్రతిష్ఠ జరిగినది. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కూడా భక్తులు ఇక్కడ చేపించి పెట్టడం జరిగింది. దక్షిణ ముఖంగా ఉంటారు. సమస్త భూత బాధలు, ప్రేత బాధలు, శత్రు బాధలు తొలగిస్తాడు స్వామి. అలాగే మన దేవాలయ ప్రాంగణం, ముందుగా లోపలికి ప్రవేశం ద్వారం. ప్రవేశం చేయగానే చక్కగా బలిపీఠంతో ముందుగా భద్రాద్రి రామచంద్ర స్వామి మూర్తులు, రాతి ద్వయస్తంభం. ఇప్పుడు మనం బయట నుంచి చూసినప్పుడు శిఖరం వరకు చూసాము. ఇది దేవాలయం లోపలి భాగము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రాతి ద్వయస్తంభం మరియు ముఖమండపం, అలాగే దేవాలయంలో నైరుతి భాగంలో సింధూర గణపతి మరియు గర్భాలయ దక్షిణానికి నరసింహస్వామి. సింధూర గణపతి, జై శ్రీమన్నారాయణ. అలాగే గర్భాలయంలో పశ్చిమ ముఖంలో గరుత్మంతుడు, ఉత్తర ముఖంలో ఆదివరాహస్వామి. ఇదంతా కూడా గర్భాలయము. అలాగే వాయువ్యంలో సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనంతో, ఆయుధంతో అత్యంత అద్భుతంగా పంచనాగులు శివలింగంతో, అలాగే అష్టనాగులు. కాలసర్ప దోషములు తొలగించుటకు ఇక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహించబడును. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అలాగే జంట నాగులు మరియు ఏకనాగ సంతాన ప్రాప్తికి మరియు కాలసర్ప దోషములకు కూడా చక్కగా బాధలన్నీ కూడా తొలగిపోవును. ఇక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహించబడును. అలాగే అతి ముఖ్యంగా ఆదిత్యాది నవగ్రహ సూర్యాయ నమః, చంద్రాయ అంగారక బుధ గురు శుక్ర శనిభ్యాచ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహాలు మరియు రామలింగేశ్వరుడు బ్రహ్మసూత్రముతో చక్కగా ఇలాంటి బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాన్ని పూజించిన ఎడల కోరిన కోరికలు తీరును. ఈ శివలింగానికి పూజ చేసిన వారు అపమృత్యువు నుంచి 4,
ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వారు 6 ఉన్నారు. వారి అనుభవాన్ని కూడా మీకు ఒకసారి అందజేయగలుగుతాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇది దేవాలయ బయట ప్రాంగణము. జై శ్రీమన్నారాయణ. అలాగే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి ఎప్పుడు కూడా హోమము, స్వామివారి నేత్రములు చూస్తుండగానే ఇక్కడ ఎప్పుడు కూడా భక్తులకు కానీ ఎలాంటి కార్యమైనా ఇక్కడ హోమం చేస్తూ ఉంటాము. ఇప్పుడు శ్రీరామనవమి కళ్యాణం రోజున పంచపాలిక పూజ. గ్రామం ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా పాడి పంటలతో, లోకం ఎప్పుడు కూడా పాడి పంటలతో ఉండాలని ఈ అంకురార్పణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. ఇది గర్భాలయ ముఖభాగము. పంచముఖ ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. స్వామివారి పాదములు, స్వామివారి గద, పంచముఖ ఆంజనేయ స్వామి, 5 ముఖములు, పూర్వ కపిముఖ కపీశ్వరాయ, తూర్పుకుండే స్వామి, దక్షిణ ముఖంలో నారసింహస్వామి, పశ్చిమ ముఖంలో గరుత్మంతుడు, ఉత్తర ముఖంలో ఆదివరాహస్వామి, ఊర్ధవులో హయగ్రీవుడు, అలాగే సీతారామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహములు. కళ్యాణం తదుపరి స్వామివారి దర్శనం కూడా మహాభాగ్యం. జై శ్రీమన్నారాయణ. మకర తోరణం. అలాగే స్వామివారు లక్ష్మీ నరసింహస్వామి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, శ్రీచక్ర స్వరూపము, రుద్ర, పంచనాగ, సుబ్రహ్మణ్య సహిత పల్లీ దేవసేన సుబ్రహ్మణ్య, శ్రీ మహావిష్ణు సాలగ్రామములు, పంచముఖ ఆంజనేయ స్వామి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. శ్రీరామ రక్ష, సర్వ జగద్రక్ష. సర్వే జన సుఖినో భవంతు. మా దేవాలయానికి వేంచేయండి. తడి బట్టలతో 41 ప్రదక్షిణ. 3 రోజులు ఇక్కడే నిద్ర చేసి, 3 రోజులు ఇక్కడనే భోజనం చేసి, 3 పూటల పోకా ఖర్జూర పండుతో నడుముకు కట్టుకొని 41 ప్రదక్షిణలతో 3 రోజులు గనక ఇక్కడ ప్రదక్షిణ చేస్తే తప్పకుండా వారి కోరిక నెరవేరుతుంది. జై శ్రీమన్నారాయణ. చేసి చూడండి, స్వామివారి అనుగ్రహం పొందండి. శ్రీరామ రక్ష, సర్వ జగద్రక్ష.